Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డోమిన్లో పెయిన్ వచ్చినప్పుడు లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమిన్లో ఇప్పుడు అపెండిసైటిసా లేకపోతే కిడ్నీలో స్టోన్ వల్ల దానివల్ల ఏమైనా పెయినా లేకపోతే ఆడవాళ్ళలో అయితే ఓవరీలో ఏమైనా సిస్ట్లు ఫామ్ అయితే దానివల్ల పెయినా ఇవన్నిటినీ మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి క్లినికల్గా. అఫ్కోర్స్ స్కాన్ అది చేసినప్పుడు లేకపోతే డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసినప్పుడు ఆబ్వియస్గా తెలుస్తుంది, బట్ జనరల్ డిఫరెన్సెస్ ఏంటో ఇవాళ నేను చెప్తాను. సో బేసికలీ అపెండిసైటిస్ అనేది అపెండిక్స్ అనే ఒక పార్ట్ ఆఫ్ ద బవెల్ లోపల వచ్చే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేటరీ పెయిన్ ఎప్పుడు కూడాను చాలా షార్ప్ పెయిన్ ఉంటుంది. వన్ పర్టిక్యులర్ ఫింగర్తో పాయింట్ చేసేటట్టుగా ఉంటుంది పెయిన్. అండ్ ఇంటెస్టైన్లో వచ్చే డిస్టర్బెన్స్ కాబట్టి దీనివల్ల చుట్టుపక్కల ఉండే పేగులు కూడా కొంచెం మూమెంట్ తగ్గడము అండ్ వామిటింగ్ అవ్వడము అండ్ నాజియా అంటే ఏది తినాలనిపించకపోవడం, అపిటైట్ బాగా తగ్గిపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ ప్రామినెంట్గా చూస్తుంటాం. అండ్ సిన్స్ దిస్ ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్, పేషెంట్కి యూజువల్గా ఫీవర్, WBC కౌంట్స్ అంటాం, అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్స్, తెల్ల రక్త కణాలు చూసుకుంటే అవి కొంచెం ఎలివేటెడ్గా ఉంటాయి, బికాస్ దిస్ ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అండ్ ఈ పెయిన్ టిపికల్గా ఫస్ట్ బొడ్డు దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డోమెన్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ద పేషెంట్ కూడా యూజువల్గా యంగ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అపెండిసైటిస్ లెస్ దెన్ 25-30 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటాం. బయట ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో చూస్తుంటాం. ఇది అపెండిసైటిస్ పెయిన్. నెక్స్ట్ కిడ్నీలో స్టోన్ ఉండి అది కిందకి ఏమైనా డిస్ప్లేస్ అయినప్పుడు, యూరిటర్లో స్ట్రక్ అయినప్పుడు ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే దిస్ ఇస్ అ కోలికీ పెయిన్. అంటే ఏంటంటే ఒక 15 minutes పెయిన్ సివియర్గా వస్తుంది, తర్వాత మళ్ళీ కొంతసేపు రిలీవ్ అవుతుంది, మళ్ళీ సివియర్గా వస్తుంది. అసలు పెయిన్ వచ్చినప్పుడు ఆ సివియారిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల పేషెంట్ అసలు పడుకోలేకపోవడం, నుంచోలేకపోవడం, ఏది అసలు వెరీ రెస్ట్లెస్ పేషెంట్ అనమాట. అండ్ టిపికల్గా ఈ పెయిన్ వెనకాల వైపు స్టార్ట్ అయ్యి అబ్డోమెన్లోకి ముందుకి రేడియేట్ అవుతుంది. సో లోవర్ బ్యాక్ పెయిన్ దాంతోపాటు అబ్డోమెన్ పెయిన్ వచ్చినప్పుడు యూజువల్గా యూరిటరీ కాలిక్ అంటే కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ సస్పెక్ట్ చేస్తాం. దీంతోపాటు యూరినరీ సిమ్టమ్స్, లోవర్ యూరినరీ సిమ్టమ్స్ అంటాము, అంటే యూరిన్లో బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్, యూరిన్ ఆగుతూ రావడం, ఇలాంటి అడిషనల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు పేషెంట్కి ఒక 1 or 2 episodes ఆఫ్ వామిటింగ్ కూడా అవుతుంటుంది. సో బేసికలీ టిపికలీ దిస్ ఈజ్ అ వెరీ సివియర్ పెయిన్ అండ్ ట్రాన్షియంట్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, కోలికీ పెయిన్. ఇది కిడ్నీ డిసీజ్లో ఉండే పెయిన్. దీంట్లో టిపికల్గా మెన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాము. వాటర్ తక్కువ తాగే వాళ్ళలో, ఎక్కువ ఎండలో అట్లా పనిచేసే వాళ్ళలో, ఆర్ ప్రీవియస్గా ఎప్పుడైనా స్టోన్ ఫార్మేషన్ హిస్టరీ ఉంటే కూడా మళ్ళీ రికరింగ్ స్టోన్స్ ఫామ్ అవ్వడం కూడా చాలా కామన్. సో ఇవన్నీ రీనల్ స్టోన్ ఆర్ కిడ్నీ స్టోన్కి ఉండే సిమ్టమ్స్. నెక్స్ట్ ఆడవాళ్ళలో చూసుకుంటే ఇట్లాగే రైట్ సైడ్ అండ్ అబ్డోమినల్ పెయిన్ ఓవేరియన్ సిస్ట్ వల్ల కానీ ఆర్ సింపుల్గా ఓవ్యులేషన్ పెయిన్ అంటాం, అంటే పీరియడ్కి మధ్య టైంలో, అంటే Day 14 to Day 16 ఆఫ్ ద సైకిల్లో యూజువల్గా వెన్ ఎవర్ ద ఎగ్ గెట్స్ రిలీజ్డ్ అప్పుడు కూడా కొంత పెయిన్ వస్తుంటుంది. ఇది కూడా ఒక్కొక్కసారి అపెండిసైటిస్ని కానీ రీనల్ స్టోన్ని కానీ మిమిక్ చేస్తూ ఉంటుంది. సో ఇది చూసుకుంటే మన లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ డేట్ చూసుకుంటే మనం కోరిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకా కొంచెం లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్లో, పెల్విక్ ఏరియాలో ఎక్కువగా ఈ పెయిన్ వస్తుంటుంది. అండ్ ఈ పెయిన్లో మనం పేషెంట్ని చూస్తే కనుక దీంట్లో వామిటింగ్స్ అవన్నీ కొంచెం రేర్గా అవుతుంటాయి, అంటే GI సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు. పేషెంట్ బాగానే తినగలుగుతారు. పెయిన్ ఒక 4-5 days హిస్టరీ చెప్తూ ఉంటారు, యూజువల్గా సడన్గా అక్యూట్గా రాదు. అండ్ ఒకవేళ పెద్ద ఓవేరియన్ సిస్ట్ ఉండి అది కనుక ట్విస్ట్ అయితే కనుక మనం ఆ ఓవేరియన్ సిస్ట్ని పాల్పేషన్లో ఐడెంటిఫై కూడా చేయగలము. అంటే అక్కడ గడ్డలాగా ఏదైనా తెలిసినప్పుడు, ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఓవేరియన్ సిస్ట్ సస్పెక్ట్ చేస్తుంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఇలాంటి పెయిన్ని మిమిక్ చేస్తుంటుంది. అంటే ప్రెగ్నెన్సీ అనేది అబ్నార్మల్ సైట్లో ఫామ్ అయితే కూడా చాలా ఇంకా డేంజరస్ ప్రాబ్లం అది.
ఆ ప్రాబ్లమ్ని కూడా మనం ఈ రైట్ సైడెడ్ అబ్డామినల్ పెయిన్లో కన్సిడర్ చేయాలి. హిస్టరీ సజెస్టివ్గా ఉంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.